నమస్తే, నేను మీ జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో రాబోయే రోజుల్లో ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్లు అనే దాని మీద ఈ ఎపిసోడ్. అయితే ఈ వచ్చే 4 ఏళ్లలో భారత్ గగనతలంలో అంటే ఆకాశంలో ఇప్పుడు మనకు ఫ్లైట్స్ ఎట్లా వెళ్తున్నాయో అలాగా ఎయిర్ ట్యాక్సీలు, మనం ట్యాక్సీ అంటే కారు, ఎయిర్ ట్యాక్సీలు అంటే గాలిలో తిరిగేటటువంటి ట్యాక్సీలు ఎగిరే అవకాశం ఉంది 2025కి. అది దానికోసం ఏదైతే ఉందో ఇప్పుడు డీటెయిల్స్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ ఏదైతే ఉందో అది ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి భారత్ అమెరికా వ్యాపారవేత్త అంటే బిజినెస్ మ్యాన్, భారత్ అమెరికా వ్యాపారవేత్త జాయింట్ ఎయిర్కి చెందిన చిరంజీవ్ కతూరియా అతను ప్రకటించడం జరిగింది. అయితే 2025 వరకు ఆ ప్లాంట్ తీసుకొస్తా అంటామైంది. అతను ఆ ప్లాంట్ గురించి ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ చెప్తుండు. వచ్చే 4 ఏళ్లలో భారత్ అంటే ఆకాశంలో మనకి ఎయిర్ ట్యాక్సీలు తిరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్పరావడం జరిగింది. అయితే ఇందుకోసం ఏదైతే ఆ కంపెనీ ఉందో భారత్లో ఒక తయారీ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుందని భారత్ అమెరికా వ్యాపారవేత్త జాయింట్ ఎయిర్ చెందిన చిరంజీవి కతూరియా ప్రకటించడం జరిగింది. ఈ భారత్లో అర్బన్ ఎయిర్ మొబిలిటీని అభివృద్ధి చేసేందుకు ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్తో జాయింట్ ఎయిర్ కమిటీ మొబిలిటీ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోరు. రాబోయే రోజుల్లో ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది మామూలుగా పెరగదు, టాటా అది బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అది అనమాట. ఎందుకంటే 2025కి ఎయిర్ ట్యాక్సీలకు ఆర్డర్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎకానమీ బాగా డెవలప్ అయినప్పుడు, ఆర్థికంగా ఏదైతే జరుగుతుందో అప్పుడు ఎక్కువ శాతం ఫ్లైట్స్ మీద జర్నీ ఇప్పుడు చిన్న డిస్ట్రిక్ట్లకు కూడా అంటే చిన్నవి కావు, డిస్ట్రిక్ట్లకు కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం ఇంకా ఎక్కువ డిస్ట్రిక్ట్లల్లో కూడా ఎయిర్పోర్ట్లు ఉంటాయి. అయిన తర్వాత ఇప్పుడు ఇది నేను చెప్పబోయేది ఏదైతే ఉందో భారత్కు చెందిన ఒక హెలికాప్టర్ సేవల సంస్థ సర్వీస్ ఆర్గనైజేషను 250 ఎయిర్ ట్యాక్సీలను జాయింట్ ఎయిర్కు ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపరు తెలపడం జరిగింది. ఈ జాయింట్ ఎయిర్ తయారు చేసినటువంటి అత్యాధునిక ఏదైతే ఉందో RQ-35 హిడ్రన్ ఇంటెలిజెన్స్ నిఘా ఇవి డ్రోన్లు, ఇవి ఇప్పుడు ఉక్రెయిన్లో వాడుతున్నారు ఇవి. అయితే మన రక్షణ రంగానికి కూడా వచ్చే ఏడాది నుంచి ఈ సర్వీసెస్ చేయడానికి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియాలోనే తయారు చేసే అవకాశం ఉందని ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో వ్యాపారవేత్తగా మారినటువంటి అతను డాక్టర్ ఒరిజినల్గా, అయితే తర్వాత ఆయన వ్యాపారవేత్తగా బిజినెస్ మ్యాన్గా మారింది. ఆయన పేరు కతూరియా. అయితే ఆయన ఏంటో చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఆయన ఏమంటుండు, భారత్ అమెరికాలో ఎయిర్ ట్యాక్సీల తయారీ నిమిత్తం ఫస్ట్ అమెరికాలో ప్లాంట్ పెడతాము, తర్వాత ఇండియాలో రెండో ప్లాంట్ ఇండియాలో స్టార్ట్ చేస్తాము, 2025 కల్లా భారత్ అమెరికాలో వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే డ్రోన్ ఉత్పత్తి మాత్రం భారత్లో నెక్స్ట్ ఇయరే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎయిర్ ట్యాక్సీలో 2025 వరకు, డ్రోన్లు మాత్రం నెక్స్ట్ ఇయర్కే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ ఎయిర్ ట్యాక్సీ సేవలు ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అంటే గాలిలో తిరిగేటటువంటి ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో కెనడా, అమెరికాలో ఆయన 2026-27 వరకు ప్రారంభించాలనేది కంపెనీ యొక్క ప్రణాళిక. అయితే ఎవరి కతూరియా, ఈయన ఢిల్లీలో అనమాట, అంటే మన ఇండియా వాడు. ఢిల్లీలో కతూరియా అంటే జన్మించిన ప్లేస్ కతూరియా. ఈయన వృత్తిరీత్యా డాక్టరు. ఈయన బ్రౌన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ చేసిండు ఆయన. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చేయటం జరిగింది డాక్టరు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చేయటం, తర్వాత న్యూ జనరేషన్ పవర్కి ఈయన ఫౌండర్ అనమాట. తర్వాత దానికి ఫౌండరు, చైర్మన్ కూడా. న్యూ జనరేషన్ పవర్ ఆ కంపెనీకి ఈయన ఫౌండరు, చైర్మన్. అయితే ఈ మధ్య కాలంలో మలేరియా టీకా కనుక్కున్నట్లుగా ఓషన్ బయోమెడికల్ ఏదైతే ఒక కంపెనీ ఉందో మలేరియా టీకా కనుక్కోవడం జరిగింది. దానికి ఈయన
కో-ఫౌండర్ అనమాట, సహా వ్యవస్థాపకుడు. ఎవరు? ఈ కతూరియా. ఈయన ఢిల్లీలో జన్మించిన అతను, భారత సంతతి వాడు. అయిన తర్వాత ఇప్పుడు ఈ అప్ హెల్త్ ఇంక్ అనే డిజిటల్ హెల్త్ కేర్ సంస్థను కూడా ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. అప్ హెల్త్ ఇంక్ అనే డిజిటల్ హెల్త్ కేర్. అయితే మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఆవిష్కరణ, నిధుల సమకూర్పు కోసం ఈయన 1999లోనే ఒక వాణిజ్య కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అన్మ్యాన్డ్ ఏరియల్ వాహనాల విభాగంలోకి 7 ఏళ్ల కిందట ఈయన ఎంటర్ అవటం జరిగింది. ఆయన ఏం చేసినా ఏమంటుండు అంటే, భారత్ మీదే నాకు ఎక్కువ మనసు ఉంటుంది, పుట్టినటువంటి దేశం కాబట్టి భారత్లోనే నేను ఏం చేసినా ఫస్ట్. అందుకని భారత్లో తొలి అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు కార్యాలయం ఏర్పాటు కావడానికి సహాయం చేశానని ఆయన వివరించడం జరిగింది. ఇది సింపుల్గా. అయితే రాబోయే రోజుల్లో మనకి ఎయిర్ ట్యాక్సీ డ్రోన్లు భారత్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఒక కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. కరెంట్ అఫైర్స్ తెరవటం వలన షేర్ మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి అడ్వాన్స్డ్ అవుతున్నాయి, ఏమేమి అడ్వాన్స్డ్గా జరుగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది అవన్నీ మనకి తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. మార్కెట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మార్కెట్ కొనాలన్నా పెరుగుతుంది తగ్గుతుందని తెలవాలన్నా ఈ కరెంట్ అఫైర్సే చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్ యాడ్ చేసి అప్డేట్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.